మనం చేస్తున్నాం బనానా షార్ట్ బ్రెడ్. అయితే ఇది బ్రెడ్ అంతా సాఫ్ట్గా ఉండవు, కుకీస్ అంతా మరి క్రిస్పీగా ఉండవు, మీడియంగా ఉంటాయి అన్నమాట. మనం తినడానికి మంచిగా ఎలా చెప్పాలంటే చూవీగా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా అయితే ఉండవు. టీ టైంలో, కాఫీ టైంలో, పిల్లలకి జ్యూస్ మిల్క్ ఇచ్చే టైంలో చాలా బాగుంటాయి. అండ్ పిక్నిక్కి పంపించేటందుకు అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే బటర్ తీసుకోవాలి. మనం తీసుకుని 100 grams బటర్. ఇప్పుడు మనం షార్ట్నింగ్ చేస్తున్నాం అన్నమాట. మైదా పిండిలో ఉండే ఆ గ్లూటన్ ఉంటుంది కదా, దాన్ని షార్ట్నింగ్ చేసేస్తున్నాం. సో అందుకని ఇది షార్ట్ బ్రెడ్ అన్నమాట. 100 grams బటర్లో ఒక 30 grams క్యాస్టర్ షుగర్ తీసుకున్నాం. దీంట్లో మనం ఒక 20 grams బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం దీన్ని బాగా మిక్స్ చేయాలి. నిజానికి బేకింగ్ చాలా ఈజీ అండి. కాకపోతే మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా వేయలేదనుకో, కొలతలు కరెక్ట్గా లేకపోతే మనం బిస్కెట్స్ చేసిన, కుకీస్ చేసిన, బ్రెడ్ చేసిన, కేక్ చేసిన, పఫ్స్ చేసినా, ఏది చేసినా సరే కొలత కరెక్ట్గా ఉండాలి. అప్పుడే బేకింగ్ చాలా బాగా వస్తుంది. కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటే గుడ్డిగా చేసేయచ్చు. కొంచెం కొలతలు అటు ఇటు అయినా సరే బేకింగ్ రాదు. అండ్ మనం చేసే మెథడ్ ఉంటుంది కదా, ఇప్పుడు షార్ట్నింగ్ చేయాలి అన్నా, అలాగే షీట్ అవుట్ చేయాలి అన్నా కరెక్ట్గా ప్రాసెస్లో చేస్తే కనుక బాగుంటుందన్నమాట. మనం ఇదంతా బాగా మిక్స్ చేసేసాం కదా. డైరెక్ట్ షుగర్ వేసామనుకోండి త్వరగా కరగదు. నేను క్యాస్టర్ షుగర్ వేసాను, లేదు అంటే చక్కెరని పొడి చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. షుగర్ అసలు వద్దు అనుకుంటే కంప్లీట్గా మొత్తం బెల్లం పొడి కూడా మీరు వాడుకోవచ్చు. 100 grams బటర్కి మనం 50 grams స్వీట్ వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం, మీరు వేసుకోవాలి అనుకుంటే షుగర్ పౌడర్ వేసుకోండి, లేదా బెల్లం పొడి వేసుకోండి, బ్రౌన్ షుగర్ వేసుకోండి, డేట్ సిరప్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అట్టిపండు తీసుకున్నాను. అయితే ఇది ఒక చిన్న అట్టిపండు, ఇది కూడా తీయగా ఉంది. అందుకే మామూలుగా అయితే మనం కుకీస్ చేసిన బటర్ ఎంత వేసుకుంటామో అంత షుగర్ వేసుకుంటాము, కానీ ఇప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే బనానా సహజంగానే స్వీట్గా ఉంటుంది కదా, అందుకని. అండ్ మరీ ఎక్కువ స్వీట్గా ఉండవు. ఇప్పుడు మనం చేస్తున్న షార్ట్ బ్రెడ్ మైల్డ్గా ఉంటాయి అన్నమాట. అరటిపండు చాలా మంచిదండి. రోజుకి పొద్దున ఒక అరటిపండు చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు అంటే అందులో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం పిల్లలకి మజిల్ క్రాంప్ రాకుండా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 7-8 years పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రోజంతా ఆడుతూ ఉంటారు. ఆడిన తర్వాత ఇంటికి వచ్చాక నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతులు నొప్పులు వస్తున్నాయి అని కంప్లైంట్ చేస్తుంటే, ఇంకా ఆడు, ఇంకా కొంచెం దుంకు, అప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు రావు అని చెప్పేసి పిల్లల్ని మనం అంటూ ఉంటాం. కానీ సహజంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఆ బోన్కి కావాల్సిన స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి. అది మనం బనానా నుండి హ్యాపీగా ఇవ్వచ్చు. పాలు తాగకపోయినా పర్లేదండి, వదిలేయండి. రోజుకు ఒక గ్లాసు పాలకి బదులు మీరు నువ్వుల లడ్డు ఇస్తే కనుక చాలా మంచిది. ఒకవేళ పిల్లలు నువ్వుల లడ్డు తినట్లేదంటే నైట్ నువ్వుల్ని నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేసేయండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే అందులో నుండి మిల్క్ వస్తాయి. అంటే నువ్వులే మనకి పేస్ట్ అవుతాయి కదా, దాన్ని ఉడగట్టేస్తే చక్కగా పాలు వస్తాయి. అసలు భలే టేస్టీగా ఉంటాయి. అలా నువ్వుల పాలు వేయండి. లేదా పల్లీలను కూడా నానబెట్టి మిక్సీ చేస్తే పల్లీలతో కూడా చక్కగా పాలు చేయొచ్చు. అందులో కొంచెం బెల్లం పొడి వేసి ఇస్తే కనుక టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా మంచిది కూడా. సో ఒకసారి బనానాని చక్కగా మ్యాష్ చేసేసాం కదా. ఇప్పుడు బటర్తో పాటు కలిపేయండి. ఇవన్నీ నువ్వు చెప్తూ ఉంటావు కానీ స్వప్న గుర్తుండవు, అంతేకాకుండా టైం కూడా ఉండదు అంటే అన్నీ ఒకటే రోజు చేయమని ఎవరు చెప్పారండి? అది ఎవ్వరూ చేయలేదు, ఎంత సూపర్ ఉమెన్ అయినా కూడా చేయలేదు. సో ఏం చేయండి అంటే వారంలో ఒక్కరోజు, అట్లీస్ట్ సండే సాటర్డే మనం ఏదో ఒక రోజు ఖాళీ ఉంటాము, ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఈ వారంలో ఇది చేద్దామని టక రాసేసి ఇంట్లో ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ పెట్టి పెట్టేయండి. మనం అటు ఇటు తిరుగుతుంటాము, ఊరికే ఫ్రిడ్జ్ ముఖం అయితే చూస్తుంటాం కదా, సో గుర్తొస్తుంది. సింపుల్వి రోజుకొకటి చేసిస్తే పిల్లలతో పాటు మీరు కూడా ఖచ్చితంగా తినండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో మదర్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఇచ్చేసాం అయిపోయింది అని చెప్పేసి మనం నీరసంగా ఏం తినకుండా ఉన్నామనుకోండి, మనం ఏం పని చేయలేం. సో పిల్లల హెల్త్తో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. సో ఈరోజు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను, ఎక్కువ మాట్లాడేశాను. ఈరోజు ప్రాసెస్ చాలా తక్కువ అయిపోతుంది. ఫస్ట్ ఇదంతా కలిపేసిన తర్వాత ఫస్ట్ స్టెప్, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం బనానా, బటర్, షుగర్ అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు చూడండి, 200 grams మైదా పిండి, ఇందులో ఒక 5 grams సినమన్ పొడి, 5 grams
బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా ఒకేసారి ఎక్కువ కలపకుండా ఇలా షార్ట్ క్రస్ట్ మెథడ్లో చేసుకోండి. ఎప్పుడైనా సరే కుకీ చేసినా షార్ట్ బ్రెడ్ చేసినా లైట్గా మిక్స్ చేయాలి. మొత్తం చపాతీ పిండి తడిపినట్టుగా తడపకూడదు. ఇలా తడిపి పెట్టుకున్న దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ బటర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. టెంపరేచర్ నార్మల్గానే ఉందనుకోండి రూమ్లో చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నార్మల్గానే ఉంది. కటర్ తీసుకోండి, మీ ఇష్టం. మీకు ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ అయినా చేయొచ్చు, స్క్వేర్ అయినా చేయొచ్చు. ఆల్రెడీ మనం బిస్కెట్స్ రౌండ్గా చాలాసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నేను స్క్వేర్ షేప్లో చేద్దామని డిసైడ్ అయ్యాను. ట్రేలో ఇలా సెట్ చేసేసేయండి. చేత్తోనే ఎక్కువ ప్రెస్ చేయకండి, లైట్గా. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లియర్ చేసుకొని కరెక్ట్గా ఇలా స్క్వేర్ షేప్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మందంగా ఉందో. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు పైనుండి కొంచెం మనం మైదా పిండి ఇలా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కూడా కొంచెం మైదా పైన ఇలా అద్దుకొని, ఎందుకు అంటే నైఫ్కి అంటుకోకుండా కట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం నైఫ్కి కూడా కాస్త మైదా పిండి ఇలా కరెక్ట్గా మిడిల్లో కట్ చేయండి. మళ్ళీ మైదా పిండి, మళ్ళీ దీనికి మిడిల్లో కట్ చేయండి. ప్రతిసారి కట్ చేసేటప్పుడు నైఫ్కి పిండి అద్దితే అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకుంటున్నామో చూసుకొని కరెక్ట్ మార్క్ పెట్టుకుంటే అన్నీ సేమ్ సైజు ఉన్నాయా? ఎస్. ఇలా కట్ చేశాక ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టేశాను ట్రేని. కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత 180 degrees 20 minutes ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టేశాను. ఓవెన్ని సెట్ చేసేసాను. దీన్ని ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 20 minutes వెయిట్ చేస్తే బనానా షార్ట్ బ్రెడ్స్ రెడీ అవుతాయి. బనానా షార్ట్ బ్రెడ్స్ రెడీ అయిపోయాయి. చూడండి మంచి కలర్ రావాలి ఇలా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే. చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా 1 week ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసేసాం కదండి. బనానా షార్ట్ బ్రెడ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 100 గ్రాముల బటర్ వేసి 30 గ్రాముల క్యాస్టల్ షుగర్, 20 గ్రాముల బెల్లం పొడి వేసి బాగా కలపాలి. అందులో మ్యాష్ చేసుకున్న బనానా కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల మైదా పిండిలో 5 గ్రాముల సినమన్ పౌడర్, 5 గ్రాముల బేకింగ్ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి బనానా మిశ్రమంలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. తరువాత ఒక కట్టర్ తీసుకొని అందులో తయారు చేసుకున్న పిండిని పరుచుకున్న తర్వాత మధ్యలోకి మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టుకున్న ట్రేలో పెట్టి 180 డిగ్రీలలో 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనానా షార్ట్ బ్రెడ్ రెడీ అవుతుంది.